హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన వెజ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా వరకు పిజ్జా అనేసరికి బయట బేకరీస్లో కానీ లేదంటే పిజ్జా షాప్స్లో కానీ లేదంటే డామినోస్లో కానీ తింటూ ఉంటాం కదా. ఇలా బయట కొనాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే పిజ్జాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా మీరు ఈ పిజ్జాని ట్రై చేయండి. బయట మీరు తినే పిజ్జాల కన్నా కూడా ఇదే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం పిజ్జా చేసే వాళ్ళకి కూడా నేను చూపించిన టిప్స్ ని ఫాలో అయ్యి ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్ పిజ్జాని మీరు బేక్ చేయగలుగుతారు. ఇది మీకు చూడడానికి బయట మీరు పిజ్జా షాప్స్ లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. మీకు చూస్తే తెలుస్తుంది పిజ్జా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అనేది. డామినోస్ లో మీరు తినే పిజ్జా ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 3/4 కప్ వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ మరీ వేడిగా ఉన్నది కాకుండా అలానే పూర్తిగా చల్లారింది కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకోవాలి. అంటే లకువామ్ వాటర్ అంటారు కదా, ఆ వాటర్ని 3/4 కప్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. సో పంచదార వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరగాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇందులోనే డ్రై ఈస్ట్ ని వేసుకోవాలి. ఆన్లైన్ లో కానీ లేదంటే బయట షాప్స్ లో కానీ అంటే బేకరీ మెటీరియల్ షాప్స్ లో కానీ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుంది. ఆ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రై ఈస్ట్ ని 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. స్పూన్ కి ఫుల్ గా వేయట్లేదు, స్పూన్ కి సమానంగా వేసుకోవాలి ఉంటుంది. ఈస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కనీసం 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు టైం లేకపోతే కనీసం 15 to 20 మినిట్స్ అన్నా కూడా దీన్ని రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. మీరు అంతకన్నా ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మీరు మ్యాక్సిమం 45 మినిట్స్ వరకు ఈ ఈస్ట్ని మీరు ఇలా వదిలేసేయచ్చు. నెక్స్ట్ ఒక గిన్నెలో మైదాని వేసుకోవాలి. 2.5 కప్పుల వరకు మైదాని వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 2.5 కప్స్ వరకు మైదాని తీసుకుంటున్నాను. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే 310 గ్రామ్స్ వరకు మైదాని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ పౌడర్ ని కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సాల్టెడ్ బటర్ని కానీ లేదా అన్సాల్టెడ్ బటర్ని కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో బటర్ వేసిన తర్వాత పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై ఈస్ట్ని చూద్దాము. నెక్స్ట్ అరగంట తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. వాటర్ కొంచెం పుల్లటి వాసన వస్తుంది అనమాట. ఈస్ట్ అంతా కూడా బాగా యాక్టివేట్ అయింది కదా. ఇలా మీకు నొరగ కింద వస్తే ఈస్ట్ పర్ఫెక్ట్ గా మీకు యాక్టివేట్ అయినట్లు. ఇలా పైన నొరగ కింద రాలేదు అంటే ఈస్ట్ సరిగ్గా యాక్టివేట్ అవ్వలేదు అనమాట. ఇలా యాక్టివేట్ అవ్వకపోతే మీరు ఈ వాటర్ ని యూజ్ చేయకండి. ఈ వాటర్ ని మీరు పాడేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈస్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ గా యాక్టివేట్ అయింది. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఈ వాటర్ ని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం అయితే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా 1 కప్ వరకు వాటర్ పడుతుంది. మనం ఈస్ట్లో వేసిన వాటర్ 3/4 కప్ వరకు వేసుకున్నాం కదా, ఇంకొక 1/4 కప్ వరకు ఇక్కడ పడుతుంది అనమాట. సో పిండి ఇలా మీకు అతుక్కుంటూ ఉండాలి చేతికి. అప్పటి వరకు కూడా వాటర్ని వేసుకుని ఇలా సాఫ్ట్ డోలా అయ్యేంత వరకు వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ డోని బాగా మదాయించుకోవాలి. ఈ పిజ్జా డోని కనీసం 15 నిమిషాల పాటు ఇలా నీట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేతి మణికట్టుతో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది, అలానే చేతులు కూడా నొప్పి పుడతాయి. కనీసం మీరు ఇలా 15 to 20 మినిట్స్ పాటు బాగా మదాయించుకోవాల్సి ఉంటుంది. డోని ఇలా మదాయించుకోవడం వల్ల దీనికి సాగే గుణం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో డోని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన క్రాక్స్ ఏమీ కనిపించకుండా రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్కి ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డోని ఇందులో ఉంచుకొని మళ్ళీ పైన ఆయిల్ని అప్లై చేసుకుని గాలి అనేది వెళ్లకుండా బాగా టైట్గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో అయినా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీ దగ్గర సిలికాన్ క్యాప్ కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్ కానీ లేకపోతే ఎయిర్టైట్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. కానీ గాలి అనేది తగలకూడదు అనమాట. ఇలా కనీసం 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం 45 మినిట్స్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టినట్లయితే ఈ డో డబుల్ సైజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక గంట తర్వాత లోపలంతా కూడా ఇలా ఎయిర్ ఏర్పడుతుంది. సో ఎయిర్ అనేది బాగా ఫామ్ అయింది కదా, ఇలా ఎయిర్ ఫామ్ అయిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు బాగా నీట్ చేసుకుని ఈ డోని 2 పార్ట్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పిజ్జా ప్లేట్ని తీసుకుని దానికి ఆయిల్తో కానీ లేదంటే బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న డోని చపాతీ కింద ఒత్తుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా 2 మీడియం సైజ్ పిజ్జాలు అవుతాయి. నేను ఒకటి ఓవెన్లోని చూపిస్తాను, అలానే ఒకటి గ్యాస్ మీద కూడా చూపిస్తాను. కరెక్ట్గా మనం తీసుకున్న సైజ్ ఎంత ఉండాలి అంటే మన పిజ్జా ప్లేట్ ఎంత అయితే ఉందో దాని మీద కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు వాటర్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పిజ్జా బేస్ చుట్టూ అంటే 1 ఇంచ్ వరకు కూడా వాటర్ని అప్లై చేయాలి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత కార్నర్స్ అంతా కూడా ఇలా రౌండ్గా క్లోజ్ చేయాలి. వాటర్ని అప్లై చేయడం వల్ల ఇది మీకు బాగా అతుక్కుంటుంది. నీట్గా ఫోల్డ్ చేయండి. నీట్గా రౌండ్గా అన్ని వైపులా కూడా ఫోల్డ్ చేసి ఎక్కడా కూడా గ్యాప్స్ అనేవి లేకుండా కంప్లీట్గా సీల్ చేసేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం టైం తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే బేక్ అయినప్పుడు ఇది కొంచెం మీకు విడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా విడిపోయినట్లయితే చీజ్ మీకు బయటకు వచ్చేస్తుంది. ఇలా పిజ్జా బేస్ చుట్టూ నీట్గా సీల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో బాగా హోల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తామంటే మనం బేక్ చేసినప్పుడు ఇది పొంగకుండా ఉంటుందన్నమాట, అందుకని ఇలా హోల్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ మీకు గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా ఇలా ఫోర్క్తో హోల్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అలానే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం గ్యాస్ మీద ప్రిపేర్ చేయడానికి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవెన్లో ఒకసారి బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. పిజ్జా ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బేస్ని ఒకసారి బేక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పిజ్జా బేస్ని మీరు 200 డిగ్రీస్లో కనీసం 12 to 18 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేకింగ్ టైం అనేది ఓవెన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఓవెన్లో మీకు 12 మినిట్స్కే ప్రిపేర్ అయిపోతుంది. ఒక్కొక్క ఓవెన్కి కనీసం 15 మినిట్స్ నుంచి 18 మినిట్స్ వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. సో మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బేక్ చేసుకున్న పిజ్జా బేస్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మీరు 2 కానీ 4 కానీ ఇలా ఎక్కువ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిజ్జా సాస్లు మీకు ఈజీగా బయట స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇలా పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్నర్స్ చుట్టూ కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కానీ బటర్ని కానీ అంటే కరిగించిన బటర్ని కానీ ఇలా బ్రష్ చేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. చీజ్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. పర్టికులర్గా పిజ్జాకి అనేసరికి నార్మల్ చీజ్ని అలానే మోజరెల్లా చీజ్ని రెండింటిని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు బయట స్టోర్స్లో చూస్తే తెలుస్తుంది పిజ్జా చీజ్ అని చెప్పి మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అంటే దాంట్లో చెద్దర్ ప్లస్ మోజరెల్లా చీజ్ అని కానీ మెన్షన్ చేసి ఉంటుంది. పిజ్జాలో కంప్లీట్గా మోజరెల్లా చీజ్ వేసిన టేస్ట్ ఉండదు, అలానే నార్మల్ చీజ్ వేసినా కూడా టేస్ట్ ఉండదు. అంటే చీజ్ మనకి పిజ్జాలో సాగుతుంది కదా, అలా ఉండదు. మోజరెల్లా చీజ్కి మాత్రమే కొంచెం సాగే గుణం ఉంటుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా పిజ్జా చీజ్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పిజ్జా చీజ్ అవైలబుల్ లేకపోతే మోజరెల్లా చీజ్ని తురుముకొని వేసుకుని నెక్స్ట్ దానిపైన కొద్దిగా నార్మల్ చీజ్ని వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన టాపింగ్స్ మీకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కలర్స్ వరకు క్యాప్సికమ్ ముక్కల్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే ఆనియన్స్ని, నెక్స్ట్ పన్నీర్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్ని, నెక్స్ట్ ఆలిపినోస్ని, నెక్స్ట్ బ్లాక్ ఆలివ్స్ని కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలిపినోస్ అలానే ఈ బ్లాక్ ఆలివ్స్ రెండు కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటాయి, లేదంటే కొన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఇవి అవైలబుల్గానే ఉంటాయి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మీకు బయట అవైలబుల్గానే ఉంటాయి, అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఇవి మీకు దొరకనట్లయితే హై క్వాలిటీ ఎండుమిరపకాయలను తీసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని
కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన మీరు మిక్స్డ్ హెర్బ్స్ని కానీ లేదంటే పిజ్జా సీజనింగ్ కానీ లేదంటే ఓరిగానోని కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. పిజ్జా టాపింగ్స్ అనేసరికి మీకు నచ్చినవి వేసుకోవచ్చు, నచ్చినవి స్కిప్ చేసేయచ్చు. టాపింగ్స్ ఏమైతే వేసుకుంటామో ఆ పిజ్జా మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో పిజ్జా టాపింగ్స్ అని ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 8 to 10 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నట్లయితే పిజ్జా మీకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ టైంలో ఎంత టైం అని కరెక్ట్గా ఏమీ ఉండదు, జస్ట్ మీకు చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క ఓవెన్ 5 మినిట్స్ పట్టొచ్చు, ఒక్కొక్క ఓవెన్ 8 మినిట్స్ పట్టొచ్చు, ఒక్కొక్క ఓవెన్ 10 మినిట్స్ కూడా పట్టొచ్చు. సో మీరు చీజ్ మెల్ట్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇలానే వేరే పిజ్జా కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో ఇలా టాపింగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో కింద స్టాండ్ని ప్లేస్ చేసుకుని పైన పిజ్జా ప్లేట్ని కూడా ప్లేస్ చేసుకుని మూత పెట్టి వేడి బయటికి వెళ్లకుండా కనీసం మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 35 మినిట్స్ లోపు కుక్ చేసుకున్నట్లయితే ఈ పిజ్జా మీకు ప్రిపేర్ అయిపోతుంది. ఓవెన్లో మనం పిజ్జా బేస్ని ముందే బేక్ చేసుకున్నాం కదా, సో మన స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్నప్పుడు ముందే బేక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు ముందే బేక్ చేసుకోవాలన్నా కూడా పిజ్జా బేస్ని బేక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మీరు 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్నట్లయితే అంటే కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో 30 మినిట్స్ తర్వాత పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మీకు ఓవెన్లో చేసిన దానికి గ్యాస్ మీద చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓవెన్లో చేసిన పిజ్జా మీకు పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ప్యాన్లో ప్రిపేర్ చేసినప్పుడు పైన మీకు అంత క్రిస్పీగా రాదనమాట, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో మీరు పిజ్జాని ఇలా చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇది చూస్తే మీకు తెలుస్తుంది టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. పైన మీకు క్రిస్పీగా ఉంటుంది, అలానే లోపల మీకు చాలా చాలా సాఫ్ట్గా స్పంజీగా కూడా ఉంటుంది. అలానే బేస్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని స్లైసెస్ కింద కట్ చేసుకుని వాళ్ళకి వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది, అందరూ కూడా వావ్ అంటారనమాట, అంత బాగా వస్తుంది, టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.